నమస్తే అన్న, మీ పేరు? నా పేరు ఖాసిం బీరా. ఏం చేస్తుంటారు? కార్పెంటర్ రోడ్. ఎలక్షన్ రాబోతా ఉంది. ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు సీఎంగా మన రాష్ట్రానికి సంబంధించి? చంద్రబాబు నాయుడుకి కట్టే అవకాశం ఎక్కువ శాతం ఉంది. ఏంటన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చలేదా మీకు? ఏముంది, పనులు లేక రోడ్ల మీద తిరుగుతున్నాం. నేను వచ్చిన కాడ నుంచి పనులు లేక రోడ్ల మీద తిరుగుతున్నాం. నేను కార్పెంటర్ పని చేస్తాను. నా కొరకు లేక వంటలకి వెళ్తున్నా. ఓకే, అంట్లు కడగడానికి, కూరగాయలు పోయడానికి అలా వెళ్తున్నా. మరి రెండో అవకాశం అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నమ్మకం అయింది ప్రజల మీద కదా, ఏదైనా ఉంది. ప్రజలు ఎటు ముగ్గు చూపితే అటే ప్రభుత్వం మారేది. ప్రభుత్వం మారితేనే బాగుంటుంది అనిపిస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు ప్రజలకి? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజధాని అమరావతి అని చెప్పారు కదా, అప్పుడు అసలు ప్రతి వాళ్ళు ఖాళీగానే ఉండేవాళ్ళు కాదు, పనికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు, ఏం చేశారు? ఏమన్నా చేశారా? చూస్తున్నారుగా. అదేంటంటే అది అమ్మ ఒడి అని ఇయని అయ్యని అనవసరంగా పథకాలు పెట్టేసి జనాల్ని కొద్దిగా సోమరిపోతులా అంత ఇది కాదు. వాళ్ళు అవి వస్తారనే ఉద్దేశంతోనే ఉంటున్నారు. అంటే పథకాలు కాదు, పని కల్పిస్తే మంచిదని చెప్తున్నారు. అది పనే కావాలి మనకి. మంగళగిరి నియోజకవర్గంలో పోటీ ఎలా ఉండబోతుంది? ఎవరు గెలుస్తుంది అంటారు ఇక్కడ? నారా లోకేష్ పక్కా. అది 80% గ్యారెంటీ నారా లోకేష్కే పక్కాగా. ఎందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఆయన పదవిలో లేనప్పుడే ఇన్ని సంక్షేమ చేస్తున్నారు. ఆరోగ్య సంజీవ్ అని అదని ఇదని ప్రతిదీ చేస్తున్నారు. నిత్యం మంగళగిరిలోనే పర్యటిస్తున్నారు, అందుబాటులో ఉన్నారు. దాని మూలాన ప్రజలు కూడా కొద్దిగా మారారు. ఎక్కడైనా నారా లోకేష్ అంటే ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో మంగళగిరి ప్రజలందరికీ అందుతున్నాయా? అందుతున్నాయి కాబట్టి నారా లోకేష్ అని. ఇక్కడ మంగళగిరి అనే కాదు, మంగళగిరి మండలం మొత్తం నారా లోకేష్ అయితే ఉన్నారు, ముగ్గు చూపుతున్నారు. నమస్తే అన్న, మీ పేరు? నమస్కారం. ఏం చేస్తుంటాను? అదే పని. ఎలా అనిపిస్తాయి పనులు ఈరోజు? ఈసారి ఇక్కడ లోకేష్ వస్తాడు. ఈసారి మంగళగిరిలో లోకేష్ వస్తాడు. ఈసారి నేను మాత్రం పక్కా వైసీపీ, కాకపోతే లోకేష్ వస్తాడు ఈసారి మాత్రం. అది కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? కాకపోతే మాకు ఏ వేసాడు, మాకు రోడ్లు వేసాడా, ఏం వేసాడు, ఏ కాలం ఏ వేసాడని మాకు కూడా అది కన్ఫర్మ్. అది మాత్రం లోకేష్ గారు ఏమన్నా చేశారా ఈ నియోజకవర్గానికి సంబంధించి? ఇప్పుడు ఏం చేశాడంటే మాకైతే లోకేష్ కూడా ఏమీ చేయలేదు. ఈసారి వస్తే చేస్తాడని చెప్పి అతను నమ్మకం. అది అందుకని అంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. కంపల్సరీ అయితే లోకేష్ వస్తాడు ఈసారి మాత్రం, పక్కా గ్యారెంటీ. అది మరి ఓవరాల్గా పోటీ ఎలా ఉంటుంది అంటారు? ఓవరాల్ పోటీ ఏదైనా కానీ ఇక్కడ మాత్రం లొకేషన్ వచ్చేది. పోటీ ఎవరు వచ్చినా కానీ లోకేష్ వస్తాడు. అది ఎలా అనిపించింది అన్న జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన అయితే బాగుంది. నాకైతే తెలియదు, నచ్చలే నాకు. అది మా ఈ నిజం అసలు నచ్చలే నాకు అసలు. నాకు అది అంటే ఇక్కడ ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న ఆళ్ళ వెంకటేశ్వరరెడ్డి గారు కానీ, మీ నియోజకవర్గంలో బలమైన సామాజిక వర్గం నుంచి ఉన్న ఇద్దరు వ్యక్తులు, కంచి చిరంజీవి గారు కానీ అలాగే మురుగుడు లావణ్య గారు కానీ, ముగ్గురు ఒకవైపు ఉన్నారు కదా. ఒకవైపు ఉన్నా కానీ మా రోడ్లు చూడండి ఇప్పుడు కట్ట ఉన్నాయి. అసలుకే మా కనీసం కాలంలో రోడ్లు ఏమీ లేవు. ఆ పక్క బజార్లో పంపులు వేయించారు, ఆ పక్క రోడ్లు వేయించారు, రోడ్డు మీద రోడ్లు వేయించారు. మరి మాకు ఎందుకు తెలియదు? మరి అక్కడ ఆ కొద్దిగా రాలేదు. మరి దగ్గర 100 కోట్ల పైన ఉన్నాయి మా బజార్లో. మరి ఎందుకు రాలేదు? మరి వాళ్ళు ఎన్నిసార్లు తిరిగా మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాము, వెళ్ళి ఒక్కరు రాలా. ఏం చెప్తున్నారు? లోకేష్ వచ్చి ఇంకా లోపల ఇంకా మట్టలు పెడతాడు కొద్దిగా. ఆ సందర్భంలో పెట్టి మధ్యాహ్నం పంపించాడు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు 10 సంవత్సరాలు చేశాడు. 10 సంవత్సరాలు ఆర్కే ఏం చేశాడు? ఏమీ చేయలే. అది ఇక్కడైతే లోకేష్ వస్తాడు కన్ఫర్మ్. సరే, అది పక్కా గ్యారెంటీ. అది ఇసుక రేట్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటున్నారు? అసలు మీరు టాపీ ఇప్పుడంతా 1300 1400, ఇప్పుడంతా 4000 ఇప్పుడు. అది వస్తే అన్న, మీ పేరు? షేక్ మస్తాన్ అండి. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. ఏ నియోజకవర్గంలో మీరు? మంగళగిరి నియోజకవర్గం. ఎలా ఉంటుందన్న పోటీ ఈసారి? పోటీయా? లోకేష్ అన్న. లోకేష్ అంత ధీమా ఎలా చెప్పగలుగుతున్నారు? వీడు ఏం చేసాడని ధీమా ఇవ్వడానికి. ఎవరికి పనులు లేవు కదా, డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. అంటే ఆటో డ్రైవర్ అందరికి వాహన మిత్ర అనే పథకం కూడా ఇస్తున్నామని చెప్తున్నారు కదా, మీకు అందిందా? వాహన మిత్ర వచ్చింది అందరికి, చాలా మందికి వచ్చింది వాహన మిత్ర. ఎలా అనిపించింది అన్న పరిపాలన అసలు జగన్ గారు పరిపాలన? ఏ క్లాస్ అన్న, ఇంట్లో కూర్చోవచ్చు చక్కగా వెళ్ళి, పనితో పని చేయాల్సిన పని లేదు. అదేంటన్నా డబ్బులు ఇస్తున్నాడు కదా, ఇంకెందుకన్నా పని? డబ్బులు ఇచ్చి పని చూపించి ఇంక అన్నీ చూపిస్తారా అన్న? ఏదన్నా ఒకటి చూపిస్తారు. అది పని కష్టపడేవాడు కావాలనుకుంటే బాబు గారు,
అవసరం లేదు ఇంట్లో కూర్చోవచ్చులే చక్కగా అప్పో సొప్పో తెచ్చి ఇస్తున్నాడు కదా, ఇస్తున్నాడు అనుకుంటే జగన్ గారు. ఈ అప్పుల భారం మీ మీద పడదంటారా? అది మనకు తెలియదు కదనా, మన దాకా రానిది కదా అప్పుల భారం. అది అందరికీ తెలుసు. ఎవడన్నా చెప్పేటప్పుడు మాత్రం అందరూ చెప్తారు తలకు 2 లక్షలు అప్పు ఉంది, 1.5 లక్షలు అప్పు ఉంది, 1 లక్ష రూపాయలు అప్పు ఉంది అని. ఆ అప్పు అంతా ఎక్కడి నుంచి తెస్తున్నారు ఏందని చెప్పి మనకు ఏమైనా చెప్తారా? చెప్పరు కదా. అదేదో టీవీలో వస్తే ఆ సచివాలయం తాకట్టు పెట్టారని 370 కోట్లకి ఎంతో టీవీలో స్క్రోలింగ్ వస్తే చూస్తాం. లేకపోతే ఎవరైనా చదువుకున్న వాళ్ళు పోతా చెప్పుకుంటా ఉంటే ఇని ఇట్లా అంటా అని అనుకోవటం కానీ మనకు తెలియదుగా. అది అసలు ఎలా ఉన్నాయి రేట్లు ఈరోజు? అసలు రేట్లు మామూలుగా పెరిగిపోయినాయి కదన్నా, అన్నీ పెరిగిపోయినాయి. అదేమన్నా అన్నాం అనుకో రేట్లు పెరిగినాయి అని కేంద్రం పెంచింది అంటున్నారు. కేంద్రం పెంచేకాడికి కేంద్రం పెంచింది అంటే వీళ్ళు కూడా ఆ కేంద్రంలోనే విలీనం అయిపోతే పోయింది కదా, వాళ్ళే పరిపాలించుకుంటారు కదా. మరి కేంద్రం పెంచింది అనే బదులు కేంద్రం వద్దనుకోలేక వీళ్ళ కేసు గెలిపించుకుంది. మరి వీళ్ళు ఏదన్నా చేయాలి కదా మేలు. ఇది అంతా కేంద్రం మీద నెట్టేస్తే ఎట్లా? అంటే అసలు మీరు ఆటో డ్రైవర్ అంటా ఉన్నారు కదా, గతంతో పోలిస్తే ట్యాక్సీలు కానీ డీజిల్ రేట్లు కానీ అసలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజు? డీజిల్ రేట్లు పెరిగినాయి అన్న. అప్పట్లో లైఫ్ ట్యాక్సే, ఇక ఇప్పుడు ఏం లేదు, ట్యాక్స్ కట్టే పని లేదు. బాబు గారు పోతానే ట్యాక్స్ తీసి లైఫ్ ట్యాక్స్ పెట్టి వెళ్ళారు. బండి కొనుక్కునేటప్పుడే దాంతోనే లైఫ్ ట్యాక్స్ వచ్చేసింది. మనం ఏం కట్టే పని లేదు ప్రజెంట్. అది ఆయిల్ రేట్లు అయితే పెరిగినాయి, అది అందరికీ తెలిసిందే. మన ఏం లేదుగా. రెండో అవకాశం అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఇచ్చినందుకే ఇట్లా ఉన్నాం, ఇంకో రెండోసారి ఇచ్చామంటే ఇంకేం లేదు ఇక. బాబాయ్ నమస్తే. బాబాయ్ మీ పేరు? నా పేరు ప్రభాకర్. ఏం చేస్తుంటావు బాబాయ్? మైకు లైటింగ్ చేస్తాను. ఏంటి ఎలా అనిపించింది జగన్ గారి పాలన? ఈసారి ఎవరు గెలుస్తారంటారు అసలు? చంద్రబాబు గెలుసు. చంద్రబాబు లోకేష్. ఎందుకని జగన్ గారి పాలన నచ్చలేదా మీకు? నచ్చటం అంటే ఫస్ట్ నుంచి నేను ఇదే పార్టీ, తెలుగుదేశం పార్టీ. మీరు ఇక పార్టీ మారేది లేదు. ఏంటి అసలు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఈ రోజు ఉన్నాయా? తారక రామారావు గారు స్థాపించినప్పుడు ఏ సిద్ధాంతాలతో అయితే పార్టీని స్థాపించారో అవే సిద్ధాంతాలను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారంటారా? కొనసాగిస్తారు. అన్ని పనులు చేసి పెడతారు. రాజధాని అయింది, రోడ్లు అయిపోతాయి, పేదవాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, అన్నీ చేస్తాడు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయలేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళకి తెలియదు చంద్రబాబు చేసే పనులు, వేరే వాళ్ళకి తెలియదు. అది ఏంటి అసలు టీడీపీ అంటే అంత అభిమానం ఏంటి నీకు అసలు? ఫస్ట్ నుంచి అదే అభిమానం. నేను పార్టీ ఆఫీసులో పనిచేశాను, టౌన్ ఆఫీసులో. అప్పటి నుంచి ఇదే పార్టీ, ఇదే ఇది. ఏంటి అసలు మీ మంగళగిరిలో పోటీ ఎలా ఉంటుంది? పోటీ రసవత్రంగానే ఉంటుంది కానీ ఈసారి చంద్రబాబు గెలిచేది. అది ఇక్కడ లోకేష్ గారు గెలిచే అవకాశం ఉందా మీ మంగళగిరిలో? గెలుస్తాడు. అంటే మరి ఒకవైపు ముగ్గురు కలిసి వస్తూ ఉన్నారు కదా, ఇక్కడ ఒకవైపు ఆల రామకృష్ణారెడ్డి గారు కానీ, బలమైన సామాజిక వర్గం ఉన్న గంజి చిరంజీవి గారు కానీ, మురుగుడు లావణ్య గారు కానీ, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా పోటీకి రాబోతూ ఉన్నారు కదా. పోటీకి వచ్చినా కానీ వాళ్ళకి ఓట్లు తక్కువ వస్తాయి, ఎక్కువ రావు, గెలిచేది లేదు. అది అసలు ఇంత ధీమాగా ఎలా చెప్తున్నారు మీరు నారా లోకేష్ గారు గెలుస్తారని? గెలుస్తాడు. పోయినసారి ఓడిపోయాడు కదా, ఇప్పుడు గెలిపిస్తారు జనం. అసలు ఈ జనసేన టీడీపీ బీజేపీ పొత్తుని ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తున్నారంటారు? అసలు మొత్తం స్వాగతిస్తారు, పార్టీ గెలిపిస్తారు. బాబాయ్ నమస్తే. బాబాయ్ మీ పేరు? నా ఇష్టం. ఏం చేస్తుంటారు బాబు? ఆటో డ్రైవర్. ఏంటి ఎలా అనిపించింది అసలు జగన్ గారి పాలన? ఎలక్షన్ పోటాపోటీగా ఉంటుంది, అయితే బాబు గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కూటమికనే కాదు, ముందు కూడా ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా వ్యతిరేకత ఉంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద. అంటే డెవలప్మెంట్ లేదు. జనాలందరికీ ఏంటంటే ఈ అమ్మ ఒడి, తర్వాత 48 సంవత్సరాల 48,000 ఈ వస్తున్నాయి తప్ప జనానికి పని లేదు. వర్కర్లకు పని తగ్గిపోయింది. డెవలప్మెంట్ కావాలి ముందు. మనకి ఈ తరం నుంచి మనం ఇప్పుడు చూసుకుంటున్నాం, వాస్తవమే బాగానే ఉంది. 10,000 వస్తున్నాయి, ఆటోకి వాళ్ళకి వస్తున్నాయి. కానీ మన పిల్లల భవిష్యత్తు ఏంటి? మన అవసరం ప్రజలకి ఏముంటుందని అంటున్నారు వైసీపీ నాయకులు. రాజధాని అవసరం అంటే ఇప్పుడు మనం ఏడాది తిరిగి వచ్చినా మనకి ఇల్లు అనేది కూడా కావాలి. అట్టాగే మన దేశానికి ఇది రాజధాని అనేది కూడా కావాలి. అవసరం ఉంటుంది. ఆ ఇల్లు అట్టాగే ఉంటుంది, రాజధాని అట్టాగే ఉంటుంది. అది దానివల్ల ఉపయోగం ఏంటంటే అన్నిటికీ ఉపయోగమే మనకి. ఏమైనా మీటింగులు పెట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా ఇప్పుడు ఆడికి వెళ్తాం.
రాజధాని కావాలి కదా. ఎటు ఉందంటారు అసలు, టీడీపీ వైపా వైసీపీ వైపా? టీడీపీ వైపు టీడీపీ వైపు ఉంది. అయితే ఈ పొత్తుని స్వాగతిస్తారంటారా ప్రజలు? స్వాగతిస్తాం. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఈయన సపరేట్గా ఉన్నారు కాదు, ఈయన బలం ఈయన నిరూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన బలం ఆయన నిరూపించుకుంటున్నాడు. ఒకసారి ఫెయిల్ అయిపోయినా రెండోసారి మరి బలం పుంజుకున్నాడు ఆయన కూడా. ఇంకా ఇద్దరు కలిశారు కాబట్టి పర్వాలేదు. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు శివమ్మ. ఏంటమ్మా ఏం చేస్తూ ఉంటారు మీరు? మాది మార్కెట్. ఎలా ఉంది ఈరోజు మార్కెట్ పదంగా? లేదండి, ఇక్కడ వ్యాపారాలు ఇక్కడ లేవు అసలు. మాకు మెయిన్ సెంటర్లోంచి తీసేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఎవరు రావట్లేదు. మీకు 6 నెలల్లో మార్కెట్ కట్టిస్తాము, మీకు ఇది తాత్కాలం మాత్రమే అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము వాళ్ళు నమ్మి మేము ఇటు వచ్చేసాం. ఇటు వచ్చిన తర్వాత మా స్థలం ఏమన్నా పునాదులు వేశారు. వేసి ఇప్పుడు మళ్ళీ అవి పగలగొట్టిచ్చేసారు. పగలగొట్టించి ఇదే మీకు ఇది కూడా తాత్కాలంగానే అని అంటున్నారు. మాకు మార్కెట్ సరైన మార్కెట్ లేదు. ఇక్కడ దాకా ఎవరు రావట్లేదు. చాలా వ్యాపారాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. అధికారులు ఏం చెప్తున్నారమ్మా మరి మార్కెట్ గురించి అడుగుతా ఉంటే? అడిగామండి, లోకేష్ గారిని అడిగాము. టీడీపీ వస్తే మార్కెట్ మాకు వచ్చిద్దేమోనని మేము ఆశపడతాం. మంగళగిరిలో పోటీ ఎలా ఉండబోతుంది అంటారు వచ్చే ఎలక్షన్? చంద్రబాబు నాయుడే. మాకు కావాల్సింది కూడా ఆయనే, రావాల్సింది కూడా ఆయన వస్తే మాకు న్యాయం జరిగిద్ది అని అనుకుంటున్నాం. అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గెలవాలని అనుకుంటున్నారు? ఎలాంటి న్యాయం జరుగుతుంది అంటారు ఆయన గెలిస్తే? ఏంటంటే మామూలు మంచితనం, కొద్దిగా పేదలను చూస్తుంటారు కొద్దిగా మాకని. ఇప్పుడు అన్నీ ఆయన వచ్చాడు, అన్ని పథకాలు అవి పెట్టాడు. వాటి మీద వచ్చేటప్పుడు గ్యాస్ అని మామూలుగా ఇంట్లో నిత్యావసరాలు అన్నీ పెంచేశారు. పెంచేసి మామూలుగా లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అవి కొనలేక. ఇప్పుడు టాబీ పనికి వెళ్తారు, వాళ్ళకి వస్తే జీతం ఇస్తారు. అవి మార్కెట్ తీసుకొస్తే ఏమొస్తాయి? ఏం కొనడానికి ఏం రావట్లేదుగా. అవి తగ్గించేసి ఈ పథకాలు మానేయచ్చుగా. ఇప్పుడు ఇచ్చే వాళ్ళకే ఇస్తున్నారు, వచ్చే వాళ్ళకి వస్తున్నాయి. ఇవి లేని వాళ్ళు బీదలో బాధపడుతున్నారుగా. అవి తగ్గించేసుకొని ఎవరు ఇవ్వమన్నారు ఈ పథకాలు ఇవన్నీ? అప్పుడు అందరూ 10 మంది బతుకుతారు కదా. 10 మందిని నోటికాడ కొట్టేసి వాళ్ళకి ఒక పథకాలు ఇచ్చి ఇవి చేసి ఏమన్నా ఉద్ధరించడం. ఇప్పుడు పొద్దుగూక సాగర్ చేస్తే 700-800 వస్తాయి. 800-700 వస్తే మార్కెట్కి వస్తే ఏమొస్తున్నాయి? అన్నీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడటమేగా. అందరూ ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు గ్యాస్ 450-500 ఉంది, 1000 రూపాయలు తీసుకుంటున్నావు. మళ్ళీ ఇంకా పెరిగిద్ది అంటున్నావు. అట్లాంటివి నిత్యావసరాలు ఇంట్లో అవి తగ్గించేసుకొని అయితే 10 మంది బతుకుతారు లేని వాళ్ళు. ఈ పథకాలు వాడికి 18,000 వేసాను, వీడికి 20,000 వేసాను, ఆటో వాళ్ళకి వేసాను, ఇవన్నీ చెప్పే బదులు అవన్నీ వేయకుండా వీళ్ళు తగ్గిస్తే నీ పేరు చెప్పుకుంటారుగా 10 మంది. అప్పుడు ఆడు పరిపాలించినప్పుడు ఎట్టా ఉన్నాయి, ఇప్పుడు వీడు పరిపాలించినప్పుడు ఎట్టున్నాయి? అది తెలుసుకుంటే జనం బాగుంటారు. ఏంటమ్మా మరి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో కంచి చిరంజీవి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, నారా లోకేష్ గారు ముగ్గురు పోటీకి నిలబడే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి మీ అభిప్రాయం ప్రకారం మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుందని అనుకుంటున్నారు? లోకేష్ గారు వస్తారండి, ఆయనే వస్తాడు మంగళగిరి. కంచి చిరంజీవికి ఎవరు ఓటేరు. మమ్మల్ని నాశనం చేసిందే వాడు. మమ్మల్ని నాశనం చేసింది ఇక్కడ దగ్గర. ఇంకా మీకు తాత్కాలమే ఇంకేముంది, మీకు 6 నెలల్లో వచ్చి మీకు మార్కెట్ కట్టిపోతే మా ఇంటి ముందుకు వచ్చి నుంచోమన్నారు. ఈ మార్కెట్కి వచ్చి అడిగే అర్హత కూడా లేదు ఆయనకి. మొహాన అడిగేస్తాం వస్తే మాత్రం. నీ వల్ల మేము ఈరోజు ఇంతమంది 50-60 కోట్లు మేము పతనం అయిపోయాం వాడి మూలాన. వాడు ఓట్లకు వస్తే మాత్రం మొహాన అడిగేస్తాం. మీ పేరు? నా పేరు వెంకట్రావు అండి. ఏం చేస్తుంటాను? నాది ఆకుకూరల మార్కెట్ అండి. ఏంటండి ఎలా ఉంది ఈరోజు మీ బిజినెస్ పరంగా? మాదైతే చాలా అతి దారుణంగా ఉందండి. బంగారం మార్కెట్ని అక్కడ సెంటర్లో ఉండేది ఇదివరకు, అక్కడ తీసేసి ఇక్కడ పడేశారు. ఇక్కడ వచ్చిన పాపం బావట్లే ఎవరు. అలా వేసుకునే వాళ్ళు కూర్చొని సరికల్లా పడేయడం అలా వస్తుంది. ఈ ప్రభుత్వం దిక్కుమాల ప్రభుత్వం. మళ్ళీ మా లోకేష్ వస్తేనే, మా చంద్రబాబు వస్తేనే మాకు దారి ఉండిద్ది. ఈ వైసీపీ ప్రభుత్వం దొంగల దోపిడీ పరిపాలన అద్దానంగా ఉంది అసలు. మరి ఘోరంగా వెనమ్మలు చూస్తున్నాం. కబేలా మొత్తం పాము పుట్ల అన్నీ చేరుతూనే ఉన్నాయి. ఇంకా అసలు ఈ దారుణానికి ఒడిగట్టే వాళ్ళు చూసే వాళ్ళు కూడా ఎవరు లేరు. మాకు ఇంకా షెడ్ పడిపోతే మార్కెట్ వేయడానికి తెలుగుదేశం వాళ్ళు వచ్చి మాకు ఆదుకొని షెడ్ వేయించారండి. అది పరిస్థితి. ఈ ప్రభుత్వం తొందరగా దిగిపోతే
బాగుండిద్ది. అంటే అధికారులు చెప్తే ఏమన్నారండి ఈ షెడ్ గురించి, అసలు మార్కెట్ గురించి పట్టించుకునే ఉన్నారు? పట్టించుకోలేదు ఎవరైతే లేరండి. ఇప్పుడు కాస్త కూస్తా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వమే మాకు షెడ్ ఇచ్చి అండగా హామీగా ఉంచి కాస్త నిలబడి ఉన్నారండి. లోకేష్ గారు నెట్టెడు బళ్ళు చిరు వ్యాపారస్తులకి అన్నీ అందజేసి మాకు కొంచెం సహాయంగా పిలిచారండి. పోటీ ఎలా ఉండిపోతుంది అంటారు అసలు ఇక్కడ? నెక్స్ట్ వచ్చేసేది చంద్రబాబునండి. ఎలక్షన్ మొత్తం మంగళగిరి కానీ ఎక్కడికన్నా లోకేష్ బాబు అయితే మంగళగిరి పక్కా వస్తాడు. అది ఇంకా వైసీపీ ప్రభుత్వం అనేది లేదు. అంటే ముగ్గురు పోటీలో నిలబడతా ఉన్నారు కదా, ఆల్రెడీ రెండుసార్లు గెలిచిన ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు కానీ, వైసీపీ తరపున గంజి చిరంజీవి గారు, టీడీపీ తరపున నారా లోకేష్ గారు. అసలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు? అసలు ప్రజలు ఎన్ని ఓట్లు మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారు? ఇది ఒక్కసారికి అని చెప్పేసి జగన్ ప్రభుత్వంకి నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు జనాలు. ఒకసారి చూడండి, వాళ్ళ నాన్న మీద ఉన్న అభిమానంతో వైఎస్ఆర్కి జగన్ గారికి పట్టం కట్టారు. ఒకసారి చూశారు, 5 ఏళ్ళ ప్రభుత్వం మొత్తం అస్సం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేది టీడీపీ పక్కా నారా లోకేష్ గారు. అదేనండి. ముఖ్యంగా ఇక్కడ నారా లోకేష్ గారు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. అవునండి. ఏంటండి అసలు అవి? వచ్చేసి పేదలకి, ప్రభుత్వానికి, మొత్తం బళ్ళు తోపుడు వాళ్ళకి, చిరు వ్యాపారస్తులకి సహాయంగా అండంగా నిలబడి ఉంటున్నారండి. మొత్తం ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇదండి మా పరిస్థితి అంటే వెంటనే సాల్వ్ చేస్తున్నారు. ఈ వైసీపీ వాళ్ళ దగ్గరికి వచ్చేసి వెళ్ళిపోయేటికి అసలు పట్టించుకునే నాదును కూడా లేడు. ఎట్లయినా కానీ మా మార్కెట్ తరఫున వచ్చేసి ఒక 50,000 రూపాయలు మనకి షెడ్ వేసుకోవడానికి సాయం చేశారండి తెలుగుదేశం లోకేష్ గారు. అదండి. అసలు జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఓవరాల్ గారు? 4.5 సంవత్సరాలు చూస్తా ఉన్నారు కదా, అసలు మొత్తం అసలు అంత వరస్ట్ అంటే అంత వరస్ట్ అండి. అసలు ఆయన ఇచ్చిన సహాయాలు మార్కెట్ ఎలా ఉండేది, అలా 3 పూలు 6 కాయలా ఉండేది. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత దిక్కు దివానం లేకుండా ఉండిపోయింది. వేరాలు చూస్తే అది కూడా లేదు. ఎక్కడ మార్కెట్ మొత్తం అంతా అస్సం తీసుకొచ్చి మూలన పడేశారు. ఇక్కడ ఎవరు రావట్లా, అన్ని రోడ్ల మీద వెళ్ళిపోతున్నాయి బేరాలు మొత్తం. ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా ఉంటున్నాం. ఇంకా అసలు ఆ ప్రభుత్వం ఏంటో అసలు అంతా గందరగోళంగా ఉంది అసలు. అంటే మార్కెట్లో గతంలో మీరు ఎంతవరకు సంపాదించేవారు, ఈ రోజు పరిస్థితి ఏంటి అసలు? డైలీ వచ్చేసి ఒక 9,000 10,000 రూపాయలు సంపాదించేవాళ్ళం అండి. ఇప్పుడు వచ్చేసి కనీసం 2,000 3,000 అమ్మడానికి కూడా గగనం అవుతుంది. సరుకులు కట్టడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది వేసుకున్న సరుకులకి. అలా ఉంది పరిస్థితి. అంటే 175 నియోజకవర్గాలు కూడా నేనే గెలుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి అసలు ఎలా ఉండబోతుంది అంటారు పోటీ? 175 స్థానాలు కదా ఏమి రావండి. ఇంకా డిపాజిట్లు కూడా రావు ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే. ఎందుకంటే అంత వరస్ట్గా ఉందన్నమాట పరిపాలన. చూసారుగా ఇప్పుడు కనీసం మార్కెట్ అంటే ఎలా ఉండేది, ఒక్కళ్ళు వచ్చిన పాపాన్ని వాడు. అలా ఉంది పరిస్థితి. ఇంకా ఏదో ఈ ఒకళ్ళు ఇద్దరు చెప్పారని చెప్పేసి అనుకోవడం కాదు కదా. మీరు 10 మందిని అడగండి మార్కెట్లో, ఎవరికన్నా టీడీపీ వస్తుందని చెప్తారు పక్కాగా. ఎందుకంటే మాకు అండగా సపోర్ట్గా నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళే మనకి కష్టకాలంలో ఆదుకునేది వాళ్ళేనండి. మార్కెట్ పడేయడానికి కారణం వైసీపీ ప్రభుత్వం, గంజి చిరంజీవి గారి కారణం. అది పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాము, 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి వేసామని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. అది పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అమలు జరిగిన ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేవి, సంక్షేమ కార్యక్రమం అనేది అసలు ఏదో 100కి 2% వచ్చినాయి. మిగతా అన్ని గాంధీ గారి ఖాతానే ఉంది. ఇలా చెప్పుకొని ఓట్లు వేసుకొని అడుకోవటం తప్పితే ఇంకేం లేదండి. ఏదో 1 2 ఇద్దరికి ఇచ్చేసాం అయిపోయింది అంటే అలాగ కుదిరిద్ది, కుదరదు కదా. అది. థ్యాంక్ యూ. ఓకే. ఏం చేస్తుంటారు? ఆటో. ఎలా ఉంది? దగ్గరలోనే ఎలక్షన్ కూడా రాబోతా ఉంది. ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉందంటారు? టీడీపీకి ఉంది అనుకుంటున్నాను. టీడీపీకే ఎక్కువ హవా ఉంది. మిగతా చోట ఎలా ఉంది తెలియదులే కానీ ఈ ఏరియా మాత్రం టీడీపీకే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అభివృద్ధి లేదు, పథకాలు అయితే ఉండేలే కానీ అభివృద్ధి లేదు. తోలుకాలు కూడా బాగా డల్ అయిపోయింది. ఏం చేస్తుంటారన్న మీరు? డ్రైవింగ్ చేస్తా ఉన్నాం. ఆటో డ్రైవింగ్. అంటే మీకు వాహన మిత్ర వచ్చిందా? వచ్చింది, వాహన మిత్ర వచ్చింది. అయిపోయింది కదా ఇది కూడా మొత్తం. మరి ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలు అందరికీ ఇస్తూ ఉన్నాం, దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి వేసామని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేలు జరిగితే 2వ అవకాశం ఉండని అడుగుతున్నారు. అసలు ప్రజలు ఏ ఉద్దేశంతో ఉన్నారంటారు? అసలు సమృద్ధిగా ఉందంటారా ఆయనకి? పథకాలు అయితే ఇస్తున్నారులే కానీ మిగతా అన్నీ పట్టుకుంటే కరెంట్ పట్టుకుంటూ ఉంది. ఏది కొనాలన్నా కొనలేము, ఏది చేయాలన్నా చేయలేము. ఇంకేంది ఇప్పుడు 10,000 రూపాయలు ఇచ్చారు కానీ మిగతా నిత్య సరుకులు కానీ కరెంటు బిల్లులు కానీ ట్యాక్సులు కానీ భయంకరంగా పెరిగిపోయింది. ఏముంటుంది?
గతంలో ఎలా ఉండే అన్న రేట్లు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు? అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. దగ్గర 50% తేడా ఉంది. 50% తేడా ఉంది. ఇదివరకు ఇన్సూరెన్స్ వచ్చేసి మాకు 4,500 అలా ఉండేది. ఇప్పుడు 8,000 చిల్లర అయిపోయింది. ఇదివరకు ఆయిల్ వచ్చేసి 62 రూపాయలు ఉండేది. ఇప్పుడు వచ్చి 100 రూపాయలు అయిపోయింది. ఇంకా అలాంటి నిత్యావసర సరుకులు కూడా అదే పరిస్థితి. అంటే పథకాలు ఇస్తున్నారు కానీ రేట్ల ద్వారా మళ్ళీ వెనక్కి లాగేస్తున్నారని భావిస్తున్నారంటారు ప్రజలు? క్లారిటీ అదే కదా. ఇప్పుడు ఈ చేతి ఇచ్చి ఈ చేతి లాక్కున్నట్టే కదా ఇప్పుడు జరుగుతుంది. అదే కదా. ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ టీడీపీ అధికారం రావాల్సిన ఆవశ్యకత ఏముందంటారు రాష్ట్రానికి? అభివృద్ధి అనేది ఉంటుంది. అభివృద్ధి ఉంటే మన రూపాయలు మనం సంపాదించుకోండి, ఒక దగ్గర ఆడుకోకుండా. అభివృద్ధి అనేది ఉంటే 10 మంది పోతారు, ఆ 10 మందితో పాటు మనం పోతాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటే అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారా? అవును. ఎందుకంటే ఒకప్పుడు అతను హైదరాబాద్లో కూడా హైదరాబాద్ సిటీని చేసింది కూడా ఆయన కదా. అలాగే మనకు కూడా చేస్తానని చెప్పి మరి ఏంటంటే అమరావతిని కూడా ఆయన డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో దాదాపు 33,000 ఎకరాలు తీసుకున్నారు. మరి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా పనులు కొనసాగాయా అమరావతిలో? ఏం లేదుగా, ఆపేశారు కదా. ఎక్కడ పనులు అక్కడ అయిపోయినాయి. ఒకప్పుడు అమరావతి ఉన్నప్పుడు నేను ఆల్రెడీ లారీకి చేశాను. అప్పుడు 1,000 రూపాయలు 1200 నాకు శాలరీ ఉండేది. ఇప్పుడు అది కోల్పోయింది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి, వాళ్ళు కాంట్రాక్ట్ ఆపేశారు కాబట్టి మళ్ళీ మేము ఆటోకి వచ్చాం. ఆటోలో వేసుకున్న ఇప్పుడు పరిస్థితి ఏంటండి అసలు అమరావతిలో? తెలియదు. డెవలప్మెంట్ అనేది చేయడానికి కదా అమరావతి రాజధానిగా ప్రకటించేసుకున్నారు. కాకపోతే ఈయన గారు వచ్చిన తర్వాత మొత్తం అయిపోయింది. కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే అయిపోయిందో వర్కర్లు మొత్తం అక్కడ అయిపోయినట్టు, బ్రేక్ అయిపోయినట్టు. 10 మంది బతికే ఒక చిన్న బిల్డింగ్కి ఆ 10 మంది కూలిపోయినట్టే కదా, ఉపాధి పోయినట్టే కదా. అలా కొన్ని లక్షల మంది. అంటే ఇసుక విషయంలో ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు? ఒక ఇసుక విషయంలో దాని వెనక మళ్ళీ చాలామంది వర్కర్లు ఉన్నారు. కార్పెంటర్ ఉండొచ్చు, పెయింటర్ ఉండొచ్చు, ఎక్సెట్రా ఇంకా చాలామంది. సో వాళ్ళందరికీ ఉపాధి పోయినట్టు కదా. స్థానికంగా మీ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుందంటారు అసలు? ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి ఎక్కువ శాతం టీడీపీ ఉంటుంది అనుకున్నాం. నారా లోకేష్ గారు. అంటే ముగ్గురు పోటీలో నిలబడే అవకాశం ఉందని ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవైపు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, గంజి చిరంజీవి, నారా లోకేష్. అంటే గంజి చిరంజీవి గారు అంటే మీ నియోజకవర్గానికి సంబంధించి బీసీ సామాజిక వర్గం నుంచి ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. టీడీపీ కానీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా ఇది? గంజి చిరంజీవి గారు పోటీ చేసినా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితిని బట్టి అయితే టీడీపీకి హవా ఎక్కువ ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఓవరాల్గా 4.5 ఏళ్ల పాలన చూస్తారు కదా, ప్రజలకి మీరు ఏం చెప్తారు? 2024 ఎలక్షన్లో ఎవరికి ఓటు వేయాలని అడిగితే మీరు ఏం చెప్తారన్న? అసలు అభివృద్ధి ఎవరైతే చేయగలరో వాళ్ళకి ఏమంటాం. అభివృద్ధి చేయలు పట్టుకొని ఎవరైతే చేయగలరో వాళ్ళనే ఎన్నుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? 100కి. అంటే అతను సంక్షేమ పథకాలు చేశారు కానంటలేదు, అతను కూడా సంక్షేమ పథకాలు చేశారు. కాకపోతే వీటిని కూడా డెవలప్ చేసుకుంటే ఇంకా బాగుంది. ఈ పథకాలతో పాటు ఈ అభివృద్ధి కూడా ఇంకా ఎక్స్ట్రాగా చేస్తుంటే ఇంకా బాగుండేది.